నమస్తే నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కాలేయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి వరల్డ్ హెపటైటిస్ బి డే సందర్భంగా బీచ్ రోడ్ ర్యాలీలో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపు లంకలపాలెం వద్ద కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు ఒకరు అరెస్టు మరొకరు పరారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ లో ఆషాఢం కిలో సేల్ కు అనూహ్య స్పందన జగదాంబ గాజువాక షోరూంలు కొనుగోలుదారులతో కిటకిట విశాఖలో 25,000 కోట్ల డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైంది సమగ్ర విచారణ జరపాలన్న మాజీ మంత్రి బొత్స కాలేయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా బీచ్ రోడ్ లో అవగాహన ర్యాలీ క్యాంప్ నిర్వహించారు ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచవచ్చునని వక్తలు అన్నారు హెపటైటిస్ బి సి వంటి కాలేయ వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కాలేయ ఇన్ఫెక్షన్తో మృత్యువాత పడుతున్నారు ముఖ్యంగా పిల్లలకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ పుట్టిన 24 గంటల్లో తప్పకుండా వేయాలి సంక్రమిత రక్తం ఉత్పత్తులను వినియోగించడం సిరంజులు సూదులు పంచుకోవడం తల్లి నుంచి శిశువుకు రక్షణ లేని లైంగిక సంబంధాలు సరైన శానిటైజేషన్ లేకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి సంక్రమిస్తోంది వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా అవగాహన కల్పించేందుకు ఏఎంసీ కేజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ కాళీమాత టెంపుల్ వద్ద ప్రారంభించారు फोटो ಮಾಡ್ತಾರೆ ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ಸರ್ కాలేయ వ్యాధి పట్ల పూర్తి అవగాహనతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచవచ్చునని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు ఈ వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు మద్యపానం తీసుకునే వారితో పాటు రక్షణ లేని సిరంజులు డ్రగ్స్ వినియోగించే వారిలో ఎక్కువగా ప్రబలుతుందని ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు తెలిపారు. అందరికీ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈరోజు జూలై 28వ తారీఖు WHO ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి ప్రధానంగా గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారు ఒక ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా ఒక క్యాంప్ మరియు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి గురించి అవగాహన కల్పించి దానివల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది గురి కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. దీంట్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు ఆల్మోస్ట్ crores of people are dying because of hepatitis B and C infections, especially babies. వాళ్ళు పుట్టిన 24 గంటల్లోనే ఓన్లీ 45% బిడ్డలకే మనము ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది, లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. టీబీ ఎంత ఘోరమైనదో అంత మార్టాలిటీలో ఘోరమైనది హెపటైటిస్. చాలామంది అర్థం చేసుకోవట్లేదు. ఎస్పెషలీ దోస్ హూ ఆర్ డ్రింకింగ్, హ్యాబిచువల్ డ్రింకర్స్, దే ఆర్ లైక్లీ టు బి అఫెక్టెడ్ బై హెపటైటిస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేటల్. సో ప్రమాదకరమైనది. అందరూ కూడా ఇది అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని. అదేవిధంగా చాలామంది క్రానిక్ హెపటైటిస్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఆర్థికంగా కూడా కుటుంబాలు సఫర్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోండి. దయచేసి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి అని ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోమని, ఇంకా పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వచ్చినాయి, ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఏఎంసీ ప్రొఫెసర్స్కి, వాళ్ళు సిబ్బంది, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్డ్ us ఆర్గనైజ్ దిస్. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నా వంతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ అండ్ అదర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ వాకథాన్ అండ్ ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ మెజిస్ట్రేట్ హరీందర్ ప్రసాద్ గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయడం మాకు చాలా సంతోషదాయకం. డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ గిరినాథ్ గారు ఇది ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం టు క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ హెపటైటిస్, క్రానిక్ హెపటైటిస్, ఎస్పెషలీ హెపటైటిస్ బి అండ్ సి. మీకు అందరికీ తెలుసు, ఒకటి ఆల్కహాల్ రిలేటెడ్ హెపాటిక్ డిజీజ్ విచ్ ఈజ్ ఫ్యామిలీస్ మీద కానీ సోషలీ ఇట్ విల్ ఎఫెక్ట్ హోల్ ఫ్యామిలీ అండ్ సొసైటీ అట్ లార్జ్. అది కాకుండా అదర్ కాజెస్ లైక్ డ్రగ్ అబ్యూస్ కానీ నీడిల్స్ వాడినప్పుడు కూడా ఈ హెపటైటిస్ బి, సి వచ్చే అవకాశం ఉంది. వాటికి యాక్చువల్గా రెగ్యులర్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మాకు నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో మోస్ట్ అందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. బీసీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ రెగ్యులర్గా, ఈవెన్ కొన్ని డ్రగ్స్ క్రానిక్ హెపటైటిస్, సిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్ రాకుండా మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మైక్రోబయాలజీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి. ర్యాలీ అనంతరం ఉచిత కాలేయ పరీక్షల మెడికల్ క్యాంప్ను కలెక్టర్ వైద్యులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ట్రోఎంట్రాలజీ సీనియర్ వైద్యులు డాక్టర్ పెద్దవీర్రాజు, కేజీహెచ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ గిరినాథ్ తదితరులు పాల్గొన్నారు. కారులో గంజాయి తరలిస్తుండగా లంకల్పాలెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో అనుమానంగా తిరుగుతున్న కారును తనిఖీ చేశారు. 150 ప్యాకెట్లలో ఉన్న 300 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సంతోష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. కారును పోలీసులు సీజ్ చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూమ్స్ లో ఆషాఢం మాసం సేల్స్ విజయవంతంగా సాగుతున్నాయి. ఆషాఢం నెంబర్ 1 కిలో సేల్ కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కిలో సేల్లో భాగంగా 66% వరకు తగ్గింపు ధరలకు సరికొత్త స్టాక్ ను అన్ని రకాల వస్త్రాలపై అందిస్తున్నారు.
దీంతో పాటు ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తూ 5,000 తక్షణ డిస్కౌంట్ను ఇస్తున్నారు. నాణ్యత నవ్యతకు పెట్టింది పేరు సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కుటుంబం అంతటికీ సరిపోయే వస్త్ర సోయగాలకు వన్ స్టాప్ మాల్గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వినియోగదారుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగువారి సాంప్రదాయాల్లో ఆషాఢ మాసానికి ఉన్న ప్రత్యేకత నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ భారీ తగ్గింపు ధరలకు సరికొత్త ఆఫర్లు ప్రకటించాయి. ఈ ఏడాది కూడా ఆషాఢం #1 కిలో సేల్కు మంచి స్పందన లభిస్తోంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జగదాంబ గాజువాక షోరూముల్లో వినియోగదారుల తాకిడితో సందడిగా మారాయి. కిలో సేల్తో పాటు అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ను 66% వరకు డిస్కౌంట్తో అందిస్తున్నారు. దీంతో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పించడంతో పాటు 5,000 రూపాయలు తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నారు. కస్టమర్ల అభిరుచి మేరకు కంచి, ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి, డిజైనర్ శారీస్, హై ఫ్యాన్సీ, కేటలాగ్ శారీస్, మెన్, ఉమెన్, కిడ్స్ వేర్ ఇలా వైవిధ్యభరితమైన వస్త్ర శ్రేణి అందుబాటులో ఉంచారు. కిలో సేల్ ఆఫర్ మహిళలను ఎంతగానో ఆకర్షిస్తోంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడం కొత్త అనుభూతినిస్తోందని జగదాంబ గాజువాక షోరూముల్లోని కస్టమర్లు ఆనందం వ్యక్తం చేశారు. #1 కిలో సేల్తో పాటు 66% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్పారు. నాణ్యమైన వస్త్రాలను నమ్మకమైన ధరలకే అందిస్తున్నారని తెలిపారు. షాపింగ్ చేసామండి, 7 టైమ్స్ మేము వచ్చాము. పర్వాలేదు, బాగా కోఆపరేషన్ ఉంది, సర్వీస్ బాగుందండి. ప్లస్ లేడీస్ కూడా హ్యాపీ ఇలా. అదైతే శారీస్ అయితే సూపర్ అండి. మేము తీసుకెళ్ళాం, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, ఇంట్లో వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు, ప్లస్ రిలేషన్ కూడా సాటిస్ఫై అయ్యారు. ఆఫర్ కూడా బాగుందండి, ఆఫర్ కూడా ఇచ్చారు, డిస్కౌంట్ కూడా ఇస్తారు సార్ వాళ్ళు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. ఆ కేజీ సేల్ కూడా మేము తీసుకున్నామండి, కేజీ సేల్ కూడా శారీస్ బాగున్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, హ్యావ్ ఎ నైస్ డే. ఎక్స్పీరియన్స్ చెప్పడానికి వచ్చాను. సౌత్ ఇండియాలో కిలో సేల్ పెట్టారు, లాస్ట్ ఇయర్ కూడా బాగా పెట్టారు, ఇయర్ కూడా చాలా బాగుంది, ఆఫర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ గ్రీట్ కూడా బాగా చేసుకుంటారు, వెల్కమ్ బాగా చేస్తారు. ప్రతి ఐటమ్ మీకు పిన్ టు పిన్ పాయింట్ చెప్తారు, విచ్ ఇస్ బెస్ట్ విచ్ ఇస్ బ్యాడ్ అన్నది. మీరు వచ్చి షాపింగ్ చేయొచ్చు, చాలా మంచి రివ్యూ ఉంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. గాజువాకలో మంచి రివ్యూ ఉంది, మీరు వచ్చి షాపింగ్ చేయొచ్చు. ఆషాఢం సేమ్ చాలా బాగుంది, మీరు వచ్చి అందరూ వచ్చి షాపింగ్ చేయొచ్చు. ఈ ఏడాది కూడా ఆషాఢం #1 కిలో సేల్కు మంచి స్పందన వస్తోందని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ క్లస్టర్ మేనేజర్ నవీన్ కుమార్, గాజువాక షోరూమ్ మేనేజర్ ఈశ్వర్రావులు తెలిపారు. ఈ ఏడాది మరింత ఆకర్షణీయంగా ఈ సేల్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. వస్త్రప్రియులు, వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆషాఢం అంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు పెట్టే కిలో సేల్ అండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరిన్ని వెరైటీస్ని కిలో సేల్లో యాడ్ చేస్తూ మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. సింథటిక్ శారీస్, పట్టు, ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ శారీస్ నందు కేజీ 450 నుంచి 2800 వరకు కూడా మనం సెపరేట్ కౌంటర్ల నందు ఏర్పాటు చేసాం. ఇవి మాత్రమే కాకుండా మిగతా శారీస్పై కూడా
అప్ టు 66% వరకు కూడా ఆఫర్స్ డిస్కౌంట్లు కలవు. అదేవిధంగా లేడీస్ రెడీమేడ్స్ డ్రెస్ మెటీరియల్, చుడిదార్స్, లెగ్గింగ్స్, కుర్తీస్, ఇలా నైట్ వేర్ అన్నిటిపై కూడా డిస్కౌంట్లు కలవు. అదేవిధంగా మెన్స్, కిడ్స్ కూడా ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా మెన్స్ వేర్కి అయితే అన్ని రకాల బ్రాండ్స్పై కూడా మినిమం 20% నుంచి 50% వరకు కూడా ఆఫర్లు ఉన్నాయండి. అదేవిధంగా ఈ రాబోయే శ్రావణ మాసంలో వచ్చే సుముహూర్తాలకు కానీ పెళ్లి బేరాలకు కానీ అన్నిటికీ కూడా మంచి స్టాకు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మెన్స్ వేర్ నందు ఎథ్నిక్ వేర్, పార్టీ వేర్ చాలా అద్భుతమైన కలెక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంటి దగ్గర వ్యాపారం చేసేవారు కూడా ఇది మంచి లబ్ధి చేకూరుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా మేము అడిషనల్గా బ్యాంక్ కార్డ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే హెచ్డిఎఫ్సి, బజాజ్ ఫైనాన్స్ కార్డుల మీద కూడా మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ప్లస్ ఈఎంఐలు కూడా కలవు. దయచేసి ఈ యొక్క ఆఫర్ని అందరూ సద్వినియోగం చేసుకుని మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా మా యొక్క ఆఫర్ను తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఆఫర్ను మీరు పొంది మంచి షాపింగ్ అనుభూతి కలుగుతారని చెప్పి నమ్ముతున్నాను. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢం కిలో సేల్ స్టార్ట్ అయిందండి. ఆషాఢం కిలో సేల్ అనేది 2 విధాలుగా ఉంటుంది. కిలో లెక్కన తూకం పద్ధతిలో శారీస్ అమ్మటం ఒకటి, మరియు డిస్కౌంట్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కిలో లెక్కలో శారీస్ మీకు కిలో 450 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అప్ టు 2800 పర్ కిలో కూడా అమ్ముతాము. ఈ 450 రూపాయలు మీకు డైలీ వేర్ సింథటిక్ శారీస్ లాంటివి, ఫ్యాన్సీ శారీస్, హై ఫ్యాన్సీ, పట్టు, ఈ అన్ని రకాలు కూడా ఈ ప్రైస్ బ్రాకెట్స్లో దొరుకుతాయి మీకు. వీటితో పాటుగా మినిమం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా శారీస్లో మీకు 20% డిస్కౌంట్ నుండి అప్ టు 66% డిస్కౌంట్ కూడా నడుస్తుందండి. ఈ ఆషాఢ మాసం ఆఫర్లు కేవలం శారీస్ మీదే కాదండి, లేడీస్ వెస్ట్రన్ వేర్, లీజర్ వేర్, చుడిదార్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్ వీటన్నిటి మీద కూడా ఉంది. వీటిలో కూడా మీకు మినిమం 20% నుండి అప్ టు 50% ఆఫర్స్ ఉన్నాయండి. వీటితో పాటుగా జనరల్గా ఆషాఢం అంటే కేవలం మహిళలుగా అనుకున్నారు. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం లాగే మెన్స్ వేర్ మీద కూడా ఆషాఢం ఆఫర్స్ నడుస్తుంటాయి. సో మెన్స్ వేర్లో కూడా బై 1 గెట్ 20%, బై 2 గెట్ 1 ఫ్రీ, ఇలా కాంబో ఆఫర్స్ మినిమం 20% డిస్కౌంట్ నుండి 50% వరకు కూడా డిస్కౌంట్ లభిస్తాయి ఆల్ బ్రాండెడ్ గార్మెంట్స్ మీద. సో దీంతో పాటుగా పిల్లలకు కూడా కాంబో ఆఫర్స్ ఉన్నాయి, డిస్కౌంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఒక ఫ్యామిలీ కంప్లీట్గా షాపింగ్ చేయడానికి వచ్చారంటే ప్రతి విభాగంలో వాళ్ళకి ప్రైస్ అడ్వాంటేజ్ దొరుకుతుంది, డిస్కౌంట్స్ వస్తుంది. సో రాబోయే శ్రావణ మాసం పూజలు కానీ, వ్రతాలకు కానీ, వాటికి కావాల్సిన వస్త్రాలు, రాబోయే పెళ్ళిళ్ళకి కావాల్సిన వస్త్రాలు, పెట్టుబడులకు కావాల్సిన వస్త్రాలు, ఏ రకమైన వస్త్రాలు మీకు అవసరం ఉన్నా సరే ఇట్లాంటి డిస్కౌంట్ టైంలో కొనుక్కుంటే మీకు సేవింగ్స్ కూడా ఉంటుంది, మీకు హ్యాపీనెస్ కూడా వస్తుంది, డబుల్ హ్యాపీనెస్ వస్తుంది. ఈ 450 రూపీస్ కిలో అనేది డైలీ వేర్ సింథటిక్ శారీస్ మీద మొదలవుతుందండి. ఇలాగ రేటు మారే కొద్దీ మీకు ప్రోడక్ట్ వెరైటీ అన్ని రకాల ఫ్యాన్సీ శారీస్, లో ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, క్యాట్లాగ్, మరియు పట్టు చీరలు, ఫ్యాన్సీ శారీస్ వీటన్నిటి మీద కూడా డిస్కౌంట్స్ ఉంటాయండి. అప్ టు 66% డిస్కౌంట్ నడుస్తుంది. మినిమం మీరు శారీస్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా 20% నుండి అప్ టు 66% డిస్కౌంట్ తీసుకోవచ్చండి. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ కేవలం శారీస్ మీదే కాదండి, లేడీకి సంబంధించిన అదర్ విభాగాలు అయినటువంటి వెస్ట్రన్ వేరు, లీజర్ వేరు, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్ వీటన్నిటి మీద కూడా మీకు మినిమం 20% నుండి 50% వరకు ఆఫర్స్ ఉన్నాయండి. వీటితో పాటు ఎవ్రీ ఇయర్ ఆషాఢం అంటే జనరల్గా ఆడవాళ్ళకి ఆఫర్స్ కాదండి, మెన్స్ వేర్లో కూడా ఆఫర్స్ ఉంటాయి. మెన్స్ వేర్లో ఆల్ బ్రాండెడ్ వెరైటీస్ గార్మెంట్స్ మీద మినిమం 20% నుండి 50% వరకు ఆఫర్స్ ఉన్నాయి. ఇదే కాకుండా కాంబో ఆఫర్స్ ఉన్నాయండి. కాంబో ఆఫర్స్ అంటే బై 1 గెట్ 1 ఫ్రీ, బై 2 గెట్ 1 ఫ్రీ ఇలాగ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి మెన్స్ వేర్లో. దీంతో పాటుగా మనకి ప్రజెంట్ హెచ్డిఎఫ్సి మరియు బజాజ్ కార్డ్స్ వాడేవాళ్ళు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈఎంఐలో కూడా షాపింగ్ చేయొచ్చండి. ఈఎంఐ అనేది కూడా డిఫరెంట్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది, 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు. సో కస్టమర్స్ ఎవరైనా ఈ అవకాశం కావాల్సిన వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ అవకాశాలన్నీ కూడా కస్టమర్లు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కిలోల్లో షాపింగ్ చేసి టన్నుల్లో ఆనందాన్ని పొందాలనే నినాదంతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వహిస్తున్న ఆషాఢం #1 కిలో సేల్ సూపర్ సక్సెస్ అవుతోంది. వినియోగదారులు ఆఫర్లు వినియోగించుకుంటూ సరికొత్త వస్త్ర సోయగాలను సొంతం చేసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖకు బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసు విషయంపై ఎంపీలంతా పార్లమెంట్లో చర్చించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాత్రదారులు ఎవరో తేల్చాలని కోరారు. సంధ్య ఆక్వామెరాన్ కంపెనీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలి బంధువులని ఆరోపణలు వచ్చాయన్నారు.
25 కోట్లు అంటే చిన్న విషయం కాదని చెప్పారు. కంటైనర్ పట్టుబడ్డ విషయంలో చాలా విమర్శలు వచ్చాయని, ఎన్నికల సమయం కావడంతో పెద్దగా దృష్టి పెట్టలేదని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 2004 నుంచి జరిగిన భూముల అవకతవకలపై టీడీపీ హయాంలో వేసిన సిట్ నివేదికను బహిర్గతం చేయాలన్నారు. చంద్రబాబు విమర్శలు సహేతుకంగా ఉండాలని చెప్పారు. 45 రోజుల్లో హత్యకు గురైన వారి వివరాలను వెల్లడిస్తామన్నారు. చట్టంలో ఉంటే తమ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చి తీరుతుందన్నారు. తల్లికి వందనం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామనడం వారి క్రెడిబిలిటీకి నిదర్శనమన్నారు. వారితో పాటు సెకండ్ క్యాడర్లో ఉన్న నాయకులు కూడా మాట్లాడారు. నిన్న జిల్లా పరిషత్ మీటింగ్ జరిగితే మీటింగ్లో కూడా ఇవాళ పత్రికలో చూసాం ఉదయం. వాటిలో కూడా పౌరుష మాటలతో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వీటికన్నిటికీ ఆలోచన ఒకటే, విశాఖపట్నంలో జరిగిన కొన్ని దుస్సంఘటనలు, కొన్ని దురాక్రమణలు, కొన్ని అవినీతి కార్యక్రమాలు, వీటి మీద దయచేసి మీ పత్రికా సోదరుల ద్వారా ప్రభుత్వ పెద్దలకి, అలాగే అధికారం ఉన్న నాయకులకి కోరుతుంది ఏంటంటే, దీనికి 2 సంఘటనలు ముడిపడి ఉన్నాయి. ఒకటి, మార్చి 20వ తారీఖుకి ఓ రోజు ముందు ఓ రోజు వెనక విశాఖపట్నం పోర్టుకి బ్రెజిల్ నుంచి అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా జరిగింది. సుమారు 25 కిలోల బరువుతో ఒక్కొక్క బ్యాగు 1000 బ్యాగులో వచ్చింది, 20 కంటైనర్లు వచ్చింది. దాన్ని ఆపరేషన్ గరుడ అనే పేరుతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇంటర్పోల్, సిబిఐ కలిసి సంయుక్తంగా వీటిని అన్వేషించి ఇక్కడికి వచ్చిన దాన్ని పట్టుకోవడం జరిగింది అనేది పేపర్లో మనం చదివాం అందరం కూడా. మేము అప్పుడు నేను అధికారం ఉన్నా, నేను అదే చదివాను, సామాన్యులు చదివారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా అదే విధంగా ఉన్నాయి అందులో. దాని మీద ఆ రోజు అప్పుడున్న సిపి ఏం పేరు రవిశంకర్ అయ్యారు వచ్చి ఆ డాగ్స్ని పట్టుకుని వెళ్ళి ఇది కొద్దిగా ఆలస్యం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వమే వాంటెడ్లీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం. ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని, ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్యా యాక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని, అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అని చెప్పని. విద్యా విధానంలో సమూలమైన మార్పులతో మాత్రమే ఈ దేశానికి నాణ్యమైన మానవ వనరులు తయారవుతారని ఆచార్య కెఎస్ చలం అన్నారు. అల్లూరు విజ్ఞాన కేంద్రంలో విద్యారంగం బాలల కోసం కృషి చేసిన వారితో విద్యావంతుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో భాగంగా చిన్నోడికి ప్రేమతో పుస్తకాన్ని ఆచార్య కెఎస్ చలం ఆవిష్కరించారు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమన్నారు. తన బిడ్డకు తాను రాసిన ఉత్తరాలన్నీ పుస్తక రూపంలో తీసుకురావాలన్న కోరికతో ఈ పుస్తకం రచించారని రచయిత డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో రవికిరణ్, సుధా శ్రీనాథ్, బుద్ధ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులుగా బాధ్యత అయినటువంటి పౌరులుగా మన కర్తవ్యం ఏమిటి అని తెలియడానికి ఇక్కడ అందరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, నేను చెప్పింది ఏమిటి అంటే, నాకు
అసలు విషయం పూర్తిగా తెలియలేదు ఎందుకు వీళ్ళు అంతా కలుసుకున్నారో. విద్యావంతులైనటువంటి వాళ్ళు సమాజం పట్ల బాధ్యత ఉంటుంది, సమాజం పట్ల చైతన్యం ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రజలు, తల్లిదండ్రులు విద్య అనగానే అదొక వ్యవహారం, మనకు సంబంధించింది కాదు, ఫీజు కట్టేస్తాం, అది మాస్టర్లు ఆ స్కూలు చూసుకుంటుందనేసి వదిలేశారు. దాన్ని స్కూళ్ళు, కాలేజీలు నిర్వహిస్తున్నటువంటి పెట్టుబడిదారులు మంచి అవకాశంగా తీసుకొని అది వ్యాపారం చేసుకుంటారు. అంచేత విద్యావంతులైనటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు అందరూ విద్యావంతులు. ఇప్పుడు అక్షరాస్యత బాగా పెరిగింది. అక్షరాస్యత పెరగకపోయినా టెక్నాలజీ ద్వారా కొంత జ్ఞానం పెరిగింది. మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే పిల్లల్ని మనం పూర్తిగా ఎవరికి అప్పచెప్పకూడదు. కళాశాలకు, స్కూలుకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు కొంతకాలమే, ఎక్కువ కాలం మన దగ్గరే ఉంటారు. మహా 5-6 గంటలే స్కూల్లో ఉంటారు, ఎక్కువ కాలం మన దగ్గరే ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏ విధంగా తర్ఫీదు చేయాలి, ఏ విధంగా వాళ్ళని సామాజికంగా ప్రయోజకులుగా చేయాలి అన్నది ఉపయోగించుకుంటే, దాన్ని అవగాహన చేసుకుంటే బాగుంటుందని చెబుతూ దానికి అందరూ కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలకి సంబంధించి విద్యావంతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. దీని తాలూకా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే మనం బాలల్లో అనేక రకాల మార్పులు చూస్తున్నాం, విద్యారంగంలో కూడా మార్పులు చూస్తున్నాం. ఒకటి, ఇప్పుడున్న ఈ జనరేషన్ భవిష్యత్తు దేశ సంపద ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఆ జనరేషను ఈరోజు ఒంటరితనానికి కానీ లేకపోతే సమాజం పట్ల వాళ్ళ అవగాహన డిఫరెంట్గా ఉంది. అందుకని ఇప్పుడున్న ఈ పిల్లల్ని నాణ్యమైన విద్య అందించే దిశగా బాల్యం నుంచే వాళ్ళకి కొన్ని సంస్కృతి, మన యొక్క సాంప్రదాయాలు ఇటువంటివి తెలియజేసే విధంగా అందుకోసం కృషి చేస్తున్న వివిధ సంస్థలందరినీ ఒక నెట్వర్క్కి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. జగదంబ సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఆషాఢ మాసం కేజీ సేల్స్ శరవేగంగా సాగుతున్నాయి. వినియోగదారుల తాగడితో షోరూం కోలాహలంగా మారింది. కేజీ సేల్స్ లో భాగంగా అన్ని రకాల వస్త్రాలపై 70% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు సదుపాయాన్ని కల్పిస్తూ 5,000 స్పాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. నాణ్యమైన వస్త్రాలను నమ్మకమైన ధరలకు అందించడంలో ఆర్ఎస్ బ్రదర్స్ మంచి పేరు సంపాదించింది. ఆషాఢ మాసం సందర్భంగా ప్రకటించిన కేజీ సేల్స్ వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తోంది. రానున్న పర్వదినాలు, శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని కంచిపట్టు చీరలను కంచి సొసైటీ ధరలకే అందిస్తున్నారు. దీంతోపాటు ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పటాని, పోచంపల్లి, పటోలా, రాజ్కోట్, జైపూర్, కోల్కతా, బనారస్ ఫ్యాన్సీ డిజైనర్ కేటలాగ్ శారీస్, మెన్స్ ఎథ్నిక్ వేర్, యూత్ ఫ్యాషన్స్, కిడ్స్ వేర్, ఇలా కుటుంబం అంతటికీ సరిపోయే వస్త్ర సోయగాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కేజీ సేల్తో పాటు అన్ని రకాల వస్త్రాలపై 70% వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తూ 5,000 స్పాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. కొనుగోలుదారులు తమకు నచ్చిన వస్త్ర సోయగాలను సొంతం చేసుకుంటున్నారు.
మీ పేరు చెప్పండి. నా పేరు పడ్డాల పార్వతి. ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ వచ్చాం. ఇక్కడ లేడీస్కి సంబంధించి శారీస్, నెక్స్ట్ చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్ టాప్స్, నెక్స్ట్ పట్టు శారీస్ కూడా చాలా బాగున్నాయి. క్లాత్ అండ్ కలెక్షన్స్, ఆషాఢం ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. మరి అలాగే జెంట్స్ షర్ట్లు, తర్వాత ప్యాంట్లు కానీ రేట్లు కూడా చాలా బాగున్నాయి. ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ కిడ్స్కి సంబంధించి కుర్తా సెట్స్ కానీ ఏవైనా చాలా బాగున్నాయి. మాది రాయగడండి. మేము రాయగడ నుండి వచ్చాము. ఈ షాప్ పెట్టిన తర్వాత 4-5 సార్లు వచ్చాము. ఐటమ్ చాలా బాగుంది, చాలా చవకగా కూడా ఉన్నాయి. 15 రోజుల ముందు వచ్చి తీసుకెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఒక ఫ్యాక్టరీ ఉంది, అక్కడ అందరికీ పంచడానికి అని వచ్చాము. చాలా బాగా చూపిస్తున్నారు, చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు. 3-4 షాపులు చూసి మరి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది ఐటమ్. పట్టు శారీస్ అన్నీ కూడా బాగున్నాయి, వెరైటీస్ అన్నీ బాగున్నాయి. పండగకి వచ్చాము, చాలా 15 రోజుల ముందు కూడా వచ్చాము. ఆషాఢం పెట్టారు, ఆఫర్ పెట్టి వెంటనే వచ్చాము, తీసాము. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ, చాలా బాగున్నాయి. పట్టు శారీస్ అవన్నీ, మామూలు చీరలు అవన్నీ, ఏ చీరలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ చూపించే విధానం అవనండి, కస్టమర్స్కి ఎలా చూపించాలి, ఎలా చేయాలి, అది కూడా చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది మాకు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాయగడ నుండి వచ్చామండి. ఎప్పుడు ఇక్కడ పర్చేస్ చేస్తారు? ఇది 4-5 సార్లు ఇక్కడే తీసామండి. ఎలాగున్నాయి క్వాలిటీ? క్వాలిటీ చాలా బాగుంది. ప్రైస్ కూడా అన్నిటి మీద కొంచెం తక్కువే ఉందండి. ఇప్పుడు మేము 30 చీరలు తీసుకున్నామండి ఆల్రెడీ. ఇప్పుడు 30 చీరలు తీసుకున్నా, అదే సెలెక్ట్ చేస్తాం. మీ పేరు చెప్పమ్మా. నా పేరు మాధురి అండి, రాయగడ. పేరు చెప్పండి. నా పేరు చంద్రశేఖర్ అండి, మన రాయగడ. చిన్నపిల్లల బట్టలు కూడా తీసామండి, చాలా బాగున్నాయి. నాగుడు కూడా ఒకసారి తీసాము, ఈసారి తీయలేదు. ప్రైస్ కూడా బాగుంది, క్వాలిటీ కూడా బాగున్నాయి. కాబట్టి మేము రాయగడలో వచ్చి ఇక్కడ తీసాము. లేకపోతే మాకు రాయగడ కూడా బోల్డ్ షాపులు ఉన్నాయి, కానీ మాకు ఇక్కడ సెలెక్షన్ అయినాయి కాబట్టి ఇక్కడ తీసాం సార్. ఆషాఢమాసం కేజీ సేల్కు మంచి స్పందన వస్తోందని జగదాంబ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ మేనేజర్ చిదంబరం తెలిపారు. ప్రధానంగా మహిళల నుండి ఎక్కువ ఆదరణ లభిస్తోందని అన్నారు. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిదంబరం. నేను ఆర్ఎస్ బ్రదర్స్ జగదాంబ జంక్షన్ స్టోర్ మేనేజర్ని. ఇప్పుడు మనకి ఆషాఢం శ్రావణం సందర్భంగా కేజీ సేల్, అలాగే అప్ టు 70% డిస్కౌంట్ కూడా నడుస్తుంది. కేజీ సేల్ అనగానే మనకి తూకం పద్ధతి మీద 250 రూపాయల కేజీ నుంచి మనకి సింథటిక్ శారీస్ కానీ, అలాగే అన్ని రకాల శారీస్ మీద కూడా ఉంటుంది. అలాగే పట్టు చీరల మీద కూడా కేజీ సేల్ ఉంటుంది. అది మనకి 1250 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. లక్షలాది వేలాది రకాలన్నీ ఉన్నాయి కనుక ఈ కేజీ సేల్ని ఈ సందర్భంగా మీరు ఉపయోగించుకోండి. ఒక్క ఆడవాళ్ళలోనే శారీస్ ఒక్కటే కాకుండా ఈ ఆషాఢం సేల్లో మనకి డ్రెస్ మెటీరియల్స్, గాగ్రా, లెహంగా, లెగ్గింగ్స్, ఇలా పలు రకాల ఐటమ్లు అన్నీ ఉన్నాయి కూడా. ఈ ఐటమ్ మీద కూడా అప్ టు 70% వరకు ఉంది కనుక మీరు వాటిని అన్నింటినీ కూడా ఈ బంపర్ డిస్కౌంట్ ఆఫర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కేవలం ఆడవారికే కాదండి, మగవారికి, పిల్లలకి కూడా మన దగ్గర ఈ ఆఫర్ కంటిన్యూటీ అవుతుంది. వాటిల్లో అప్ టు 70% వరకు ఉంది కనుక అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మెన్స్ వేర్లో చూసుకుంటే 1 కొంటే 20%, 2 కొంటే 1 ఫ్రీ, ఇట్లా అన్ని బ్రాండ్స్ మీద అన్ని రకాల వెరైటీస్ మీద కూడా ఉంది. అలాగే కిడ్స్లో కాంబో ఆఫర్ కూడా ఉంది. సో ఈ అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న విశాఖ ప్రజలందరూ కూడా అప్ టు 70%, అట్లాగే కేజీ సేల్ 2 కూడా ఈ శ్రావణ మాసంలో రాబోయే పెళ్ళిళ్ళకి, అలాగే మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఈ ఆఫర్ని ఉపయోగించుకొని మీరు మీ పండుగలు ప్రశాంతంగా జరుపుకోండి, ఆనందంగా, ఆహ్లాదకరంగా. అంతేకాకుండా ఒక్కొక్కసారి మీ షాపింగ్ ఎక్కువ అవుతుంది కదా మీ బడ్జెట్ గురించి, దాని గురించి మీకు చింత లేకుండా మా దగ్గర హెచ్డిఎఫ్సి, బజాజ్, అట్లాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద కూడా మీకు ఈఎంఐ ఆఫర్ ఉంటుంది. సో ఈ ఆఫర్లన్నీ వినియోగించుకొని రాబోయే మీ పండుగలు, మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఆర్ఎస్ బ్రదర్స్ కొనుగోలు చేసి ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా గడుపుతారు. జగదాంబలోని ఆర్ఎస్ బ్రదర్స్ కేజీ సేల్స్ నిర్వహించడంతో వినియోగదారులు క్యూ కడుతున్నారు. విస్తృత శ్రేణిలో వస్త్ర సోయగాలను తక్కువ ధరలకే సొంతం చేసుకుంటున్నారు. అలిపిరి నడక మార్గంలో భక్తుడు పాము కాటుకు గురయ్యాడు. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది మెరుగైన వైద్య సేవలకు ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన నాగేంద్ర అనే యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన తిరుమలకు వస్తున్నాడు. 7వ మైలురాయి వద్ద పాము కరిచినట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. బాధిత యువకుడిని అంబులెన్స్ లో తిరుమల అశ్వని హాస్పిటల్లో ఉన్న అపోలోకు తరలించి చికిత్స అందించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
కాలినడకన అలిపిరి కాలినడకన వస్తున్నామండి. జస్ట్ తనకి కాలు బాగాలేదంటే వాలిన్ స్ప్రే కొట్టి కూర్చున్నాను పక్కన. జస్ట్ కాలు చాపుకొని కూర్చున్నాడు అనమాట. అది గ్రీన్ కలర్లో ఉంది పాము, కాలుకి బైట్ అయింది, స్నేక్ బైట్ అయింది. సో అప్పుడు వెంటనే అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో ఉన్నారు, సో ఫోన్ చేశారు. పక్కన ఉన్న వాళ్ళు కూడా అందరూ హెల్ప్ చేశారు. నార్మల్ వాళ్ళు చూసి కూడా నార్మల్ స్నేక్, పాయిజనస్ ఏం కాదు అని చెప్పి అతను కూడా బాగానే ఉన్నాడు. వెంటనే ఒక 10-15 సీతంపేట షిరిడి సాయినాథుని ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్నదానం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరు అన్న ప్రసాదం స్వీకరించారు. గత 25 ఏళ్లుగా గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు మువ్వల శంకర్, కార్యదర్శి నొడగల పాపారావులు తెలిపారు. లోనికి వెళ్ళండి ఒకసారి. అక్కడికి లేదమ్మా. జీవీఎంసీ 88వ వార్డు నరులోని గ్రామదేవత పండుగ ఘనంగా జరిగింది. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లపు శ్రీనివాసరావు ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి కృప ప్రజలందరిపైన ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. వాసుదేవ అన్నమయ్య సంకీర్తన సంస్థానం ఆధ్వర్యంలో మల్కాపురం గ్రామ దేవత మరడిమాంబ పండుగను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి పురవీధుల్లో ఊరేగించారు. గత 16 ఏళ్లుగా ఈ పండుగను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు గణపతి యాదవ్ తెలిపారు. అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈరోజు పండగ మాది వాసుదేవ అన్నమయ్య సంకీర్తన సంస్థానం అండి. మేము ఒక 16 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేస్తున్నాము. ఎందుకో తల్లి మన గ్రామదేవత మరి సంకల్పం అలా ఇలా చేయాలి సారి ఊరేగింపుగా అని అనిపించింది. దాంతో అందరం కలిసి ఇంత సారి ఊరేగింపుగా చేయాలనుకుని అనుకున్నామండి. దానికి అందరూ సహకరించాము. మొత్తం కలిసి ఈ కార్యక్రమాన్ని చక్కగా తల్లికి భక్తి శ్రద్ధలతో అందరం కూడా చేస్తున్నామండి. ఇంకా బాగా జరుగుతుంది. మా మహిళలు అందరము చాలా చాలా ఇంకా అనకూడదు. అమ్మవారి కృప ఉండడం వల్ల మేమందరం ఇంత భక్తి శ్రద్ధలతో ఈ పండుగ చేసుకోగలుగుతున్నాం. చిన్న వయసులో రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేక ఎంపీ టికెట్ తీసుకోలేదని సినీ నటుడు సప్తగిరి అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆగస్టు నెలలో తాను నటించిన పెళ్లి కాని ప్రసాద్ సినిమా విడుదలవుతోందని సప్తగిరి తెలిపారు. గోల్డ్ మేనే అనే మరో చిత్రంలో తాను నటిస్తున్నట్లు చెప్పారు. తన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
పెళ్లిగాని ప్రసాద్ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుద్ది. ఆ సినిమా చూస్తే అందరికి పెళ్ళి అవుద్ది. నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ అని 2 సినిమాలు ఉన్నాయి. తప్పకుండా మంచి సినిమాలు వేస్తున్నాను. పెళ్లిగాని ప్రసాద్ సినిమా స్క్రిప్ట్ ఓకే చేసింది మాత్రం మా జగన్ అన్న, చిత్తూరు ఎమ్మెల్యే గారు. యా, థ్యాంక్ యూ అన్నా. అవును, డెఫినెట్గా అన్నింటిలో మన ముద్ర ఉంటుంది మా ఎలక్షన్లో కూడా. ఏదైనా ఒక మంచి పరిపాలనలో ఈ దేవస్థాన దర్శనానికి వస్తే కూడా ఆ అద్భుతమైన దర్శనం జరగడం కానీ ఆ ఒక సంతోషం కూడా కలగడం జరిగింది. ఎక్కడికెక్కడ కొండపైన కూడా గత ఈ 2-3 వారాల నుండి మీరందరూ గమనిస్తే పరిశుభ్రత కానీ అన్ని విషయాల్లో కూడా ఒక క్రమశిక్షణగా ఈ దేవస్థానాన్ని మార్చే క్రమంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు చేయడం జరిగింది. తిరుమలని ప్రక్షాళన చేస్తానన్న విధంగా మంచి అధికారుల్ని నియమించారు. సో వచ్చే ఎవరైతే దేవస్థానాన్ని దర్శనానికి విచ్చేస్తున్నారో ఎక్కడెక్కడి నుండో వచ్చే వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చడం ప్రభుత్వ బాధ్యత, అలాగే టీటీడీది కూడా. కాబట్టి నిన్ననే వెంకయ్య చౌదరి గారికి కూడా అవకాశం కలిగింది. సో అందరూ అధికారులు ఈ దేవస్థానాన్ని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకుపోతారని భావిస్తూ సెలవు తీసుకుంటారు. హెడ్లైన్స్ మరోసారి. కాలేయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వరల్డ్ హెపటైటిస్ బి డే సందర్భంగా బీచ్ రోడ్ ర్యాలీలో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపు. లంకెలపాలెం వద్ద కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు, ఒకరు అరెస్టు, మరొకరు పరారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ లో ఆషాఢం కిలో సేల్ కు అనూహ్య స్పందన. జగదాంబ గాజువాక షోరూంలు కొనుగోలుదారులతో కిటకిట. విశాఖలో 25,000 కోట్ల డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైంది? సమగ్ర విచారణ జరపాలన్న మాజీ మంత్రి బొత్స. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.